వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మనీ. ఈరోజు మేము జూకి వచ్చినాము. వెనకాల మా ఆయన కూడా హాయ్ చెప్తున్నాడు. హాయ్ చెప్పండి. మీకు వెనకాల కనిపిస్తుంది కదా, అదే జూ అనమాట. ఐఎమ్ సో ఎగ్జైటెడ్. మీకు కూడా నేను జూ చూపిస్తాను. పోదాం పదండి. జూకి వెళ్ళాలంటే మనం టికెట్స్ తీసుకోవాలి కదా. సో మేమైతే 2 టికెట్స్ తీసుకున్నాం ఇక్కడ. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం జూ లోపలికి ఎంటర్ అయిపోదాం. మాకు ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక లేక్ వచ్చింది. చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయి, వాటి ఇల్లులు కూడా ఉన్నాయి అన్నమాట. అవి వాటర్లో దిగి మళ్ళీ బయటకు వచ్చి మంచిగా చిల్ అవుతున్నాయి. చాలా బాగున్నాయి ఆ బర్డ్స్. ఇక్కడ ఇంకో బర్డ్ కూడా కనిపించింది, అదే ఫ్లెమింగోస్. చాలా పొడవుగా ఉంటాయి. అది తినే ఫుడ్ బట్టి ఆ కలర్ అనేది వస్తుందంట దాని బాడీకి. ఇది మ్యాక్సిమం ఒకటే కాలు మీద ఉంటుంది, ఎందుకంటే దాని లోపల ఉన్న హీట్ బ్యాలెన్స్ చేయడానికి. ఈ బర్డ్ చాలా కామ్ అండ్ గ్రేస్ఫుల్గా ఉంటుంది. చూడడానికి కూడా చాలా బాగుంది ఈ బర్డ్. ఇక్కడ ఈ బర్డ్స్ చూడగానే నాకు ఫస్ట్ యానిమల్ పాండా కనిపించింది. చూడగానే ఫుల్ ఎగ్జైట్ అయినా. నాతో పాటు ఇక్కడ పిల్లలు కూడా వచ్చినారు, వాళ్ళైతే ఫుల్ ఎగ్జైట్ అయిపోతున్నారు. ఈ పాండాస్ అయితే మ్యాక్సిమం బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉంటాయి. ఈ పాండాస్ మొత్తం రోజు బ్యాంబూ తినడానికే సరిపోతుంది. ఒక్క రోజుకి 10 to 15 kgs ఆఫ్ బ్యాంబూ తింటుందంట. చూడండి ఇక్కడ మీరు, అది ఎంత క్యూట్గా తింటుందో. మనం చెరుకు తింటాం కదా, సేమ్ అట్లనే తింటుంది. చూడడానికి చాలా బాగుంది. సో క్యూట్ పాండా, నాకు బాగా నచ్చింది. చాలాసేపు ఇక్కడే స్పెండ్ చేసిన నేను దీని దగ్గరనే. ఈ పాండాస్ చిన్నపిల్లలాగా మంచిగా ఆడుకుంటాయంట. ఇది లోపల కూడా ఉంది ఒక పాండా, చూడండి. ఇది వింటర్లో యానిమల్స్ని ఇలా పెడతారు, వింటర్లో వచ్చి చూడడానికి. ఇది చూసిరా, బ్లాక్ బేర్ మంచిగా కూర్చుంది అక్కడ. చాలా స్ట్రాంగ్ యానిమల్. దీని సెన్స్ ఆఫ్ స్మెల్ అనేది 7 times గ్రేటర్ దెన్ డాగ్ ఉంటుందంట. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ గ్రేస్ఫుల్ క్యాట్స్ ఇన్ ద వరల్డ్, లిపర్డ్. చూడండి ఎలా నడుస్తుందో. ఇవి చాలా కామ్ యానిమల్ అండ్ చాలా స్లోగా నడుస్తాయి. ఈ లెపర్డ్ స్పాట్ ప్యాటర్న్ అనేది చాలా యూనిక్గా ఉంటుంది. అంటే మన హ్యూమన్ ఫింగర్ ప్రింట్స్ ఎలా యూనిక్గా ఉంటాయో, దీని స్పాట్ ప్యాటర్న్స్ అనేది చాలా యూనిక్గా ఉంటాయి ఈచ్ లెపర్డ్కి. దీన్ని ఇలా దగ్గర నుంచి చూడడం చాలా బాగా అనిపించింది నాకు. మోస్ట్ రేర్ అండ్ బ్యూటిఫుల్ క్యాట్ వచ్చేసింది ప్యాంథర్. మోస్ట్ ఫాస్ట్ అండ్ ఎక్సలెంట్ హంటర్ ఇది మ్యాక్సిమం నైట్ టైంలోనే హంట్ చేస్తుంది ప్యాంథర్. స్ట్రాంగ్ మౌంటైన్ యానిమల్ యాక్ వచ్చేసింది. ఇది మౌంటైన్స్లో ఉంటుంది ఎక్కువగా. దీని హెయిర్ అనేది లాంగ్ అండ్ థిక్ ఉంటుంది. ఇది వైట్ యాక్. ఈ యాక్స్ అనేది మౌంటైన్స్లో హెవీ లోడ్ క్యారీ చేయడానికే ఈ యానిమల్స్ని బాగా వాడతారు. ఇవి -40 degrees టెంపరేచర్లో కూడా సర్వైవ్ అవుతాయి ఈ యాక్స్. ఇది చూస్తురా, ఇది రకోన్స్. ఇది మోస్ట్ టైనీ అండ్ షార్ప్, చాలా షార్ప్ ఉంటుందంట ఈ యానిమల్. చిన్న ఫేస్, చిన్న హ్యాండ్స్. దీని ఐస్ చాలా షార్ప్ కాబట్టి నైట్ టైం చాలా యాక్టివ్గా ఉంటాయి అండ్ ఫుడ్ని కూడా చాలా ఎక్స్ప్లోర్ చేస్తుందంట ఈ యానిమల్. ఇవి క్రేన్స్. చూడడానికి చాలా బాగుంది. దాని మూతి చాలా లాంగ్ అండ్ షార్ప్ ఉంది, లెగ్స్ కూడా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక యానిమల్స్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఇవన్నీ లోపల ఉన్నాయి అన్నమాట. చూడండి, మీకు టాటాయిస్ కనిపిస్తుందా? అక్కడ చిన్న చిన్న టాటాయిస్ ఉన్నాయి, పెద్దవి కూడా ఉన్నాయి. ఇది సిల్వర్ ఫిజెంట్, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బర్డ్. దీని ఫెదర్ లాంగ్ ఎలిగెంట్ టైల్ ఉంటుంది, చాలా బాగుంది చూడడానికి. అదే ఫీమేల్ అయితే బ్రౌన్ కలర్లో ఉంటుందంట, అది మేల్. సో వైట్ కలర్లో ఉంది. ఇవి పెయిడ్ అవసిట్స్, చాలా చిన్నగా ఉంటాయి. ఇవి బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉంటాయి. చూడండి దగ్గర నుంచి ఎంత బాగుందో ఈ బర్డ్. నెక్స్ట్ పెంగ్విన్స్ వచ్చేసినాయి. దీనికి ఎక్సలెంట్ స్విమ్మింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఈ పెంగ్విన్స్ అనేది 75% ఆఫ్ లైఫ్ వాటర్లోనే ఉంటుందంట. ఇవి 15 to 20 km/h స్విమ్ చేస్తాయి దాని ఫ్లిప్పర్స్ తోటి. ఇది వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ బర్డ్ అండ్ కెనాట్ ఫ్లై బట్ స్విమ్.
చాలా యాక్టివ్గా ఉన్నాయి ఈ పెంగ్విన్స్. పైన ఇంకొకటి ఉంది చూడండి, అది మంచిగా రిలాక్స్ అవుతుంది, చూస్తూ ఉంది ఎంతమంది వచ్చినారు అని. ఇది సదర్న్ కాసోబరీ బర్డ్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ బర్డ్ ఇన్ ద వరల్డ్. ఈ బర్డ్కి ఆ నెక్ చూడండి బ్లూ కలర్లో ఎంత బాగుందో. అండ్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ బర్డ్. దాని కాళ్ళు చూడండి ఎంత పొడవుగా ఉన్నాయో. ఇది 50 km/h రన్ చేస్తుందంట. అండ్ 1.5 meters హైట్లో జంప్ చేస్తుంది ఇది. ఇది మ్యాక్సిమం మోస్ట్ డీప్ ఇన్సైడ్ ఆస్ట్రేలియా ఫారెస్ట్లో ఉంటుందంట. నెక్స్ట్ మనకి ఎలిఫెంట్ వచ్చేసింది. ఇట్లా ఎంట్రన్స్లోనే దాని ఫుట్, టీత్ ఎట్లా ఉంది అనేది ఇచ్చినారు. ఇక్కడ రష్యన్లో ఉంది, మనకు అర్థం కాదు. సో పైకి వెళ్ళి చూడాలి, అక్కడ స్టెప్స్ ఉన్నాయి, అక్కడ నుంచి పైకి వెళ్ళి చూద్దాం. లార్జెస్ట్ యానిమల్ ఆన్ ఎర్త్. ఇవి చాలా స్ట్రాంగ్, ఇంటెలిజెంట్ అండ్ డీప్ ఫ్యామిలీ బాండ్స్ ఉంటాయి ఎలిఫెంట్స్కి. ఈ ఎలిఫెంట్ ట్రంక్తోటే బ్రీత్ చేస్తుంది, స్మెల్, డ్రింక్, ఫుడ్ పికప్ చేస్తుంది. మేము ఉన్నప్పుడైతే మంచిగా ఇట్లా ఫుడ్ తీసుకుంటుంది. చాలా క్యూట్గా అనిపించింది నాకు. పోలార్ బియర్. ఇవి ఫ్రీజింగ్ టెంపరేచర్లో దీని స్కిన్ అండ్ ఆ పైన హెయిర్ అనేది చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది దీనికి. ఇవి చూడ్డానికి వైట్గా కనిపించిన దాని స్కిన్ మాత్రం బ్లాక్ కలర్లో ఉంటుంది, ఎందుకంటే ఆ హీట్ని అబ్జర్వ్ చేసుకోవడానికి. మోస్ట్ స్ట్రాంగెస్ట్ అండ్ పవర్ఫుల్ యానిమల్ టైగర్ కనిపించింది. ఇక్కడ లైట్గా వర్షం వస్తుంది, సో వర్షం పడగానే అది లోపలికి వెళ్ళిపోయింది. సో కాసేపే చూసినాం మేము ఆ టైగర్ని. నెక్స్ట్ జిరాఫీ అండ్ జీబ్రాస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళిపోదాము. జిరాఫీ వచ్చేసింది వన్ ఆఫ్ ద టాలెస్ట్ యానిమల్ ఆన్ ద ఎర్త్. ఇక్కడ 3 జీబ్రాలు ఉన్నాయి, అట్లనే నించున్నాయి. అవి చాలా బాగున్నాయి చూడడానికి. దీని స్ట్రైప్స్ అనేవి చాలా యూనిక్గా ఉంటాయి ప్రతి దానికి. జస్ట్ అమేజింగ్. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్న జీబ్రాని దగ్గర నుంచి. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఇక్కడ లోపల గొరిల్లాస్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం పదండి. ఈ గొరిల్లాస్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ అండ్ కమ్యూనికేషన్ కూడా మంచిగా సైగల్తోటి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోటి అలా కమ్యూనికేట్ చేసుకుంటాయంట. అండ్ 20 డిఫరెంట్ సౌండ్స్ తోటి కూడా కమ్యూనికేట్ చేసుకుంటాయి. మేము ఈ గొరిల్లాస్ దగ్గర చాలా టైం స్పెండ్ చేసినాము. మాతో పాటు ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలాసేపు ఉన్నాము ఇక్కడ మేము. ఒక్కొక్కటి ఒక్కొక్క యాక్షన్ చేస్తుంది అనమాట. యాక్టివ్గా కూడా ఉన్నాయి, ఇవి చాలా యాక్టివ్గా ఉన్నాయి. చూడండి మీరు కూడా.
చూసారు కదా మాస్కోలో జూ నేను చూసిన యానిమల్స్ అండ్ బర్డ్స్ అన్నీ చూపించేసిన నేను మీకు. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.